ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ అంటారు. కోకాపేట మీ ఇంటి పేరు ఆంటీ? అరటి గదేమింటి పేరు. అంతకు మున్పు పాల వ్యాపారం చేస్తుంటివి. అప్పుడు అందరు నన్ను పాలాంటీ అని పిలిచిండ్రు. కోకాపేటలో 1 ఎకరం భూమి అమ్మితే ఏడబెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోకించి 10 లక్షలు తీసి ఈ కోక ఈ నగలన్నీ కొన్నాడు మా ఆయన. వద్దంటే ఏనడాయే నీ మెడల మొల్లో ఉన్న ఇంకెవ్వంతానో ఉండద్దంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే బిఫోర్ 20 years నిజంగా ఇంత పెరుగుతుందని అనుకుంటే మనిషికి 20 ప్లాట్లు కొనుక్కొని ఉంటాంగా మనం. మరి అప్పుడు కొనుక్కోలేదు, ఎందుకు తెలియదు. మరి ఇప్పుడు ఎట్లా తెలిసింది మనకు మొత్తం ఫ్యూచర్ భవిష్యత్తు అయితే కనిపించదు కదా. సో మన దగ్గర ఎంత ఉంది, మనకి ఎక్కడ వస్తుంది ప్లాటు, ప్లస్ ఏ ఏరియాలో పెడితే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకొని ముందుకెళ్తే డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ వ్యక్తిగా, బస్తీలో కిరాయికి ఉండే వ్యక్తి నుంచి బంజారాహిల్స్లో కిరాయికి ఇచ్చే వ్యక్తిగా ఎదగచ్చు.